ఆ మాత్రానికే నేను కవిని కాదు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఏం తీసుకుంటావు? ఎనీథింగ్ వితౌట్ షుగర్. అదేంటి వితౌట్ షుగర్? లైఫ్ మొత్తం స్వీట్ మెమోరీస్‌తో ఉంది. ఇంకా ప్రస్తుతానికి పెద్ద రిగ్రెట్స్ కూడా ఏమీ లేవు. సో, నా ఫ్యూచర్ కూడా ఫుల్ స్వీట్‌గా ఉండబోతుంది అని నమ్ముతున్నాను. సో, అంత స్వీట్ నా బాడీ తట్టుకోలేదు అని షుగర్ తక్కువగా తీసుకుంటాను. లైఫ్‌లో అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ అవ్వదు. మన లైఫ్‌ని ఎలా ప్లాన్ చేస్తే అలా జరుగుతుంది. ఒక్కసారి నన్ను నమ్మి చూడు. నీ ఒపీనియన్‌ని మార్చుకుంటావు అంటూ రాహుల్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. ఒక్కసారిగా రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. లైఫ్‌లో ఎప్పుడూ లేని కొత్త అనుభూతిని రాహుల్ ఆ క్షణం పొందాడు. ఇద్దరిలోనూ మౌనం. ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో సార్ యువర్ ఆర్డర్ ప్లీజ్. ఓకే. వి విల్ హావ్ 2 క్యాపుచినో, 1 వితౌట్ షుగర్, 1 విత్ షుగర్. ఓకే సార్ అని వెయిటర్ వెళ్ళిపోయాడు. సో, మనం ఎక్కడున్నాం? అయితే నన్ను నమ్ము అంటున్నావు. కాదు కాదు. నేను చెప్పేది మీరు ఈ ఫిలాసఫీ నమ్మండి అని అంటూ నేను సిగ్గుపడ్డాను. గుర్తుందా? ఇంతలో కాఫీ రానే వచ్చింది. ఇద్దరం కలిసి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడడానికి మాటలు ఉన్నా అవి బయటకు రాక ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ ఆ కాఫీని 2 గంటల పాటు తాగాం. ఆ తర్వాత ఎన్నిసార్లు కాఫీ తాగాము, ఎన్నిసార్లు కలిసి ఎక్కడెక్కడ తిరిగాము నీకు అంతా గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలి రాహుల్. నువ్వు ఎప్పుడు ఏదైతే లవ్ కాదు అది లస్ట్ అనుకుంటున్నావో అది లవ్వే. నీకు గుర్తుందా? మన ఇద్దరం కలిసి ఆఫీస్‌కి వెళ్ళడం, మన ఇద్దరం కలిసి ఆఫీస్ నుంచి రావడం, ఇద్దరం కలిసి లంచ్ బ్రేక్‌లో, ఇద్దరం కలిసి కాఫీ బ్రేక్‌లో మన ఇద్దరి ప్రపంచం ఒకటే అయిపోయింది. అది కూడా లవ్ కాదు లస్ట్ అనుకుంటున్నావు. నీకు గుర్తుందా? మన ఇద్దరం కలిసిన 6 నెలలకి ఒక వాలంటైన్స్ డే రోజు రోజు మన ఆఫీస్‌లో అందరం కలిసి డిస్కోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి, నువ్వు నా కోసం డిస్కోలో వెయిట్ చేస్తూ ఉన్నావు. నేను కొంచెం లేట్‌గా మీరు అందరూ డిస్కోకి వెళ్ళిన తర్వాత వచ్చాను. కానీ నేను కార్ పార్కింగ్‌లో ఉండి నీకు మెసేజ్ చేశాను. రాహుల్ ఐయామ్ ఎట్ పార్కింగ్ అని ఇంతలో మన కొలీగ్ సంజయ్ ఒక రెడ్ రోజెస్ బొకే, ఒక రింగ్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు. రాహుల్ వేర్ ఈస్ ఈషా అని అడిగాడు. అప్పుడు నువ్వు ఈషాకి ఒంట్లో బాలేదు, ఈరోజు డిస్కోకి రావట్లేదు అని చెప్పావు. వెంటనే నాకు కార్ పార్కింగ్‌లోనే వెయిట్ చేయమని మెసేజ్ పెట్టావు. ఆ క్షణం నీకు నా మీద ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్, ఎక్కడ నేను సంజయ్ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తానో అని భయం. ఆ రోజు ఆ క్షణం నీకు నా మీద ఉంది భయం. నేను నీకు ఎక్కడ దూరం అయిపోతానో అన్న భయం. తర్వాత నువ్వు డిస్కో నుంచి హఠాత్తుగా నా ముందు నీ కార్‌తో ప్రత్యక్షమయ్యావు. ఈషా గెట్ ఇన్ ద కార్. వి హావ్ టు గో. ఎక్కడికి రాహుల్? ఏమైంది? మరి డిస్కో? చెప్పితే తప్ప రావా ఇక్కడి నుండి? ఎందుకు అంత కోపం? జస్ట్ అడిగాను. అయినా నాకు నీకన్నా వేరే బెస్ట్ కంపెనీ ఎవరు ఇస్తారు పద. అలా కార్ చాలా వేగంగా సిటీ దాటి ఊరు చివర ఉన్న ఒక చెరువు దగ్గర ఆగింది. రాహుల్ ఇప్పుడైనా కూల్ అయ్యావా? చూడు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఆపావో. సరే ఏం జరిగింది? చెప్పవద్దు. బట్ ఆ మూడ్ నుండి బయటకు రా చాలు. చూడు డిస్కోకి అని ఇంత సింపుల్ డ్రెస్ వేసుకున్నా ఇప్పుడు చలి వేస్తుంది. వాట్? చలి వేస్తుందా? సారీ ఈషా. ఏదో మూడ్ ఆఫ్‌గా ఉండి కార్ క్లోజ్ చేయలేదు. హే రాహుల్ సారీ ఎందుకు? ఇంత చలిలో ఓపెన్ టాప్ కార్‌లో ఇలా లాంగ్ డ్రైవ్. దిస్ ఈవినింగ్ ఈజ్ వెరీ స్పెషల్. బట్ ఒకటే ప్రాబ్లమ్. ఈ వాలంటైన్స్ డేకి మంచి ఫ్లవర్స్, ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వటానికి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అంతకు మించి నో రిగ్రెట్స్ అంటూ కన్ను కొట్టి చిలిపిగా నవ్వింది. ఆమె అలా చిలిపిగా నవ్వగానే ఆ చంద్రుడి వెన్నెల వెలుగుల్లో ఆమె వేసుకున్న ఆ తెల్లటి సిల్క్ ఫ్రాక్ ఆమె అందాన్ని ఇంకా 10 రెట్లు చేసింది. ఒక్కసారిగా తన చూస్తున్న ఆ అందాన్ని నమ్మలేకపోయి ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఏంటి ఈషా చలి వేస్తుందా? అంటూ తన జాకెట్ తీసి ఆమెకు చుట్టాడు. లేదు ఆకలి వేస్తుంది. డిస్కోలో ఫుల్ డాన్స్ చేశాక అలసిపోయి ఫుల్‌గా ఫుడ్ తినాలని ప్రిపేర్ అయ్యాను. నువ్వు చెప్పకుండా ఇలా తీసుకొచ్చేసావు. ఆకలేస్తుంది. రా రాహుల్. జస్ట్ 1 మూమెంట్ అని కార్‌లో నుండి ఒక కేక్ తీసి కట్ చేయమని సైగ చేశాడు. వాట్? ఎప్పుడు తీసుకున్నావు? ఇదంతా డిస్కో తర్వాత అని ప్లాన్ చేశాను. ఎనీవే లెట్స్ కట్ ఇట్. హ్యాపీ వాలంటైన్స్ డే టు యూ రాహుల్ అండ్ ఈషా అంటూ ఇద్దరూ కేక్ కట్ చేశారు. ఎవరి కేక్ పీస్ వాళ్ళు తిన్నారు. దిస్ కేక్ ఈజ్ సో యమ్మీ. స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ డెడ్లీ కాంబినేషన్. మనలాగే రాహుల్. అర్థం కాలేదా? మనం చూడు మన రిలేషన్‌షిప్‌కి పేరు లేదు. అది ఏమిటో చెప్పే ధైర్యం నీకు నాకు లేదు. అంటిల్ అన్‌లెస్ మనం కలిస్తే తప్ప. ఎనీవే జస్ట్ ఎంజాయ్ ద కేక్. రాహుల్ నన్నే చూస్తూ ఉండిపోయావు. నా గడ్డం మీద చాక్లెట్ అంటుకుంది.
ఈషా చాక్లెట్ అంటూ నీ బొటన వేలితో తుడిచి ఆ వేలిని నీ నోట్లో పెట్టుకున్నావు. నాకు ఒక్కసారి గుండె ఆగిపోయింది తెలుసా? సిగ్గుతో నేను తల వంచుకున్నాను. చల్లని గాలికి ఈష కురులు ఆమె మోముని కప్పివేశాయి. రాహుల్ ఆ కురులను పక్కకు జరిపి ఆమె మోముని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈషా, నేను మన పరిచయంలో చాలాసార్లు చెప్పాను, నేను ప్రేమను నమ్మను అని. కానీ నన్ను నమ్ముతావా రాహుల్? లేదు, నేను ఆడవాళ్ళని నమ్మను. వద్దు, నువ్వు ప్రేమని నమ్మవద్దు, నన్ను నమ్మవద్దు. జస్ట్ నాతో ఉండు చాలు. మనం ఈ రిలేషన్‌షిప్‌కి పేరు కూడా పెట్టొద్దు. మనిద్దరం ఇలాగే ఉండి రిలేషన్‌షిప్‌లో మనల్ని ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అక్కడి వరకు వెళ్దాం. నీకు ఎప్పుడు అయితే నన్ను వదిలేయాలి అనిపిస్తుందో, నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుందో ఆ రోజు నువ్వు వెళ్ళిపో. కానీ నాకు నువ్వు కావాలి రాహుల్. నేను నీతో ఉండాలి కొంతకాలమైనా. నాకు నీ పిచ్చి పట్టేసింది. నీ స్మైల్, నీ ఫేవరెట్ బ్రాండ్ పర్ఫ్యూమ్ లావెండర్, ఇంకా నీకు ఇష్టమైన మోతిచూర్ లడ్డు, నీకు ఇష్టమైన జాక్ డానియల్ విస్కీ, నీకు ఇష్టమైన కింగ్ సైజ్ సిగరెట్, నీకు ఇష్టమైన బ్లాక్ కలర్, నీకు ఇష్టమైన బాక్సర్, నీకు ఇష్టమైన అర్మానీ సూట్, నీకు ఇష్టమైన రోలెక్స్ వాచ్, నీకు ఇష్టమైన హబీబీ హెయిర్ కట్, ఇలా నీకు ఇష్టమైన అన్ని వస్తువులుగా మీకు ఇష్టమైన ఈషాలా కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది. జస్ట్ ఎలో చేస్తావా నన్ను? ఈషా, ఐ డోంట్ నో వాట్ టు సే. సీరియస్లీ, నువ్వు అలా మాట్లాడుతుంటే ఐఎమ్ కంప్లీట్లీ మ్యాడ్ ఎట్ యూ. ఈషా, ఐ వాంట్ టు కిస్ యూ అంటూ నా పెదవులపైన గట్టిగా ముద్దు పెట్టేశావు. అప్పుడు ఆ క్షణం నువ్వు నా పైన ఫీల్ అయింది లవ్. ఇట్స్ నాట్ లస్ట్. అయినా నీకు నా మీద ప్రేమ కాకుండా నువ్వు అందరి అమ్మాయిలాగా నన్ను చూసి ఉంటే ఆ రోజు ఆ రాత్రి అక్కడితో ఆగి ఉండేది కాదు. కానీ నువ్వు నాకు ఆ ముద్దు తర్వాత సెలబ్రేట్ అవర్ ఫస్ట్ కిస్ అంటూ ఒక బొకే గిఫ్ట్ ఇచ్చావు. ఇంకా ఇద్దరం ఆ రాత్రి ఆ వెన్నెల్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది కూడా ప్రేమనే, కోరిక కాదు. నీకు హోలీ గుర్తుందా రాహుల్? వెంటనే తన చేతిలో డైరీని మరిచి హోలీ పండగను గుర్తుకు తెచ్చుకున్నాడు. హోలీ పండగ అవటంతో ఆఫీస్లో అందరికీ హాలిడే. ఈషా తన ఫ్యామిలీతో కలిసి హోలీ పండగ వేడుకల కోసం బయటకు వెళ్ళటానికి రెడీ అయింది. ఇంతలో రాహుల్ కాలింగ్ అంటూ తన ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి హ్యాపీ హోలీ రాహుల్ అంది. ఈషా, థ్యాంక్ యూ, బట్ లిజన్, ఐఎమ్ ఆన్ మై వే టు ఆఫీస్. నువ్వు కూడా వెంటనే ఆఫీస్కి వచ్చేయి అన్నాడు. వాట్, ఈరోజు ఆఫీస్ ఏంటి అంది. మనకి హోలీ కానీ ప్యారిస్ వాళ్ళకి హోలీ కాదు. ఫుల్గా ఇస్తారు వర్క్. రేపు మార్నింగ్ 11కి ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్. వాట్, నెక్స్ట్ వీకెండ్ అన్నాడు తమరి అసిస్టెంట్ మనీష్. ఈరోజు మార్నింగ్ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక కాల్ చేసి అంతా మర్చిపోయాను సార్, యాక్చువల్గా రేపే ప్యారిస్ ప్రాజెక్ట్ సబ్మిషన్ అని సారీ చెప్పడం ఏమీ అనుకోవద్దు. నేను మాత్రం ఆఫీస్కి రాలేను సార్, నా వైఫ్కి అస్సలు బాగాలేదు అని చెప్పడం, సింపుల్గా లీవ్ పెట్టి తప్పించుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇంకా నీకు నాకు తప్పదు కదా, వెంటనే బయలుదేరి ఆఫీస్కి వచ్చేయి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఈషా వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి తను హోలీ సెలబ్రేషన్కి అటెండ్ కావటం కుదరదని, రేపే ప్యారిస్ ప్రాజెక్ట్ ఫైల్ సబ్మిషన్ అని చెప్పి తన కార్ కీస్ తీసుకొని డ్రెస్ కూడా మార్చుకోకుండా అదే డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళిపోయింది. రాహుల్ క్యాబిన్ అంటే ఒక ఇల్లులాగా పెద్ద క్యాబిన్, దానికి అటెండ్ లాన్స్ ఇంకా కిచెన్ అండ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. హడావిడిగా రాహుల్ క్యాబిన్కి చేరుకుంది ఈషా. రాహుల్ అప్పటికే ప్రాజెక్ట్లో లీనమైపోయాడు. ఈషా రావడం కూడా గమనించలేదు. ఇంతలో ఈషా, రాహుల్ లుక్ ఎట్ దిస్, ఈ లొకేషన్లో ఇక్కడ ఈ ఆర్చ్ ఉండకూడదు కదా అంటూ ఏదో డౌట్ రేస్ చేసింది. లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అంటూ ఇద్దరు ఫుల్ వర్క్లో పడిపోయారు. అలా టైం 4 అయింది. వర్క్ 75% డన్ అన్నాడు రాహుల్. ఐఎమ్ డామ్ టైర్డ్, ఐ విల్ హ్యావ్ కాఫీ. మరి నీకు అంది. కాఫీతో సరిపోదు, కాఫీతో పాటు ఇంకా ఏమిచ్చినా తీసుకుంటాను అంటూ కన్నుకొట్టాడు. చీపో అంటూ ఒక అడుగు ముందుకు వెయ్యగానే తను ఆ రోజు వైట్ డీప్ నెక్ చుడిదార్ పైన రెడ్ బాందిని ప్రింటెడ్ లాంగ్ చున్నీ వేసుకుంది. ఆ చున్నీని ఎవరో పట్టుకొని లాగినట్లు అయ్యి ఈషా తన గుండె మీద చేయి వేసుకొని సిగ్గుపడుతూ వెనక్కి తిరిగింది. రాహుల్ తన చైర్లో రిలాక్స్డ్గా చేరి, నేను కాదు, అక్కడ ఆ టేబుల్కి చిక్కుకుంది తమరి చున్నీ అని సైగతో చూపించాడు. ఈషా తన చున్నీ తీసుకోబోతుంటే రాహుల్ వచ్చి తన చేతితో ఈషా చున్నీ తీస్తూ, నువ్వు చాలా సినిమాటిక్గా ఆలోచిస్తున్నావు ఈషా, ఇలాంటివి అన్నీ కూడా సినిమాల్లోనే జరుగుతాయి, రియల్ లైఫ్లో జరగవు. అవునా, అయితే కొంచెం సినిమాటిక్గానే చేద్దామా? జస్ట్ ఫర్ ఫన్, వర్క్ చేసి చేసి బోర్ కొడుతుంది.
ఏది? ఇక్కడ నా క్యాబిన్‌లో ఉన్నాం. ఇక్కడ అని ఎవరన్నారు? ఇక్కడ కాదు, నీ లాన్స్‌కి వెళ్దాం. రాహుల్ చేయి పట్టుకొని రాహుల్‌ని తన లాంజ్‌కి తీసుకెళ్ళింది. రాహుల్ లాంజ్ డోర్ వేసి ఎదురుగా ఉన్న సోఫాలోకి నెట్టింది ఈషా. ఇప్పుడు తెస్తాను కాఫీ అంటూ వెనక్కి తిరిగింది. రాహుల్ ఈషా చున్నీ ఈసారి గట్టిగా లాగి పట్టుకున్నాడు. రాహుల్ వదులు, ఎవరైనా చూస్తారు. ఇక్కడ ఎవరు లేరుగా. అబ్బా, సినిమాటిక్ అంటే అంతే, అలాగే అనాలి రాహుల్. బట్ ఇది సినిమా కాదు అంటూ ఈషాకు మరోవైపు ఉన్న చున్నీ కూడా తీసుకున్నాడు. ఆమె మెడకు రెండు వైపులా ఉన్న చున్నీ ఎప్పుడూ రాహుల్ చేతుల్లో ఉంది. ఏంటి సంగతి ఈషా అంటూ తనను దగ్గరగా లాగాడు. ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. నీ హెయిర్ ఏంటి ఇంత లాంగ్గా ఉంది? ఎందుకు, నీకు నచ్చలేదా? నాకు ఇష్టమైన లిస్ట్లో నీ హెయిర్ కూడా చేర్చుకో అంటూ ఈషా భుజం పైన ఉన్న ఆమె కురులను మొత్తం ఎదరకు వేశాడు. మెల్లగా ఆమె డీప్ నెక్ చుడిదార్కు ప్రొటెక్షన్ కోసం అన్నట్లుగా ఉన్న డోరీని ముడివిప్పి ఆమె వీపు పైన గట్టిగా ముద్దు పెట్టాడు. వెంటనే రాహుల్ అంటూ అతని వైపు తిరిగి రాహుల్ షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది. అలా పట్టుకోగానే రాహుల్ ఈషా మెడలో ఉన్న చున్నీని ఒక చేత్తో తీస్తూ మరో చేత్తో ఆమె నడుమును చుట్టి తను గట్టిగా హత్తుకున్నాడు. రాహుల్ అంటూ తన చున్నీని పట్టుకోగానే ప్రయత్నం చేస్తుండగానే తన చేత్తో చున్నీని కింద పడేసి ఈషా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈషా రాహుల్ కౌగిలిలో బందీగా ఉంది. అప్పుడు రాహుల్ నెమ్మదిగా ఈషా భుజం పైన తన పెదవులతో ముద్దులు పెడుతూ ఈషా చెవి దగ్గర చేరుకున్నాడు. స్లోగా, ఎప్పుడూ చుడిదార్లో నాకు కనిపించకు అన్నాడు. ఎందుకు, నచ్చలేదా? మార్నింగ్ నిన్ను ఇలా చూసినప్పటి నుండి చచ్చిపోతున్నాను. అవునా? అయితే నేను చుడీదార్ వేసుకుంటే జనాలు చచ్చిపోతారు అన్నమాట. కాదు, పిచ్చి పట్టిపోతారు అంటున్నా అన్నాడు. అయ్యో, నా రాహుల్ పిచ్చివాడు అయితే నేను చూడలేను. ఆల్రెడీ పిచ్చివాణ్ణి చేసేసి ఇప్పుడు ఏంటి చెప్తున్నావు అంటూ ఈషా నడుం పైన గిల్లాడు. వదులు రాహుల్, టికిల్స్ వస్తున్నాయి అంటూ ఈషా రాహుల్ వెనక్కి నెట్టి కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేసి కిచెన్లోకి పరుగుపెట్టింది. తన చున్నీ రాహుల్ దగ్గరే ఉండటంతో సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి నుంచుంది. ఈషా, ఐ డోంట్ నో వాట్ టు సే అంటూ ఈషాను తన వైపు తిప్పుకొని, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నీలాంటి ఒక ఉమెన్ని ఇప్పటి వరకు నా లైఫ్లో చూడలేదు అంటూ ఆమెని గట్టిగా పెదవులపైన కిస్ చేశాడు. బట్ ఆ కిస్ ఎంతసేపు గడిచిందో వాళ్ళ ఇద్దరూ గమనించలేదు. ఇంతలో రాహుల్ క్యాబిన్ బెల్ మోగింది. ఒక్కసారిగా ఇద్దరూ ముద్దు నుండి ఉలిక్కిపడి తేరుకున్నారు. ఐ గాట్ ఇట్ అన్నాడు. నేను కాఫీ చేసి తెస్తాను అంది. సార్, ఫుడ్ ఆర్డర్ వచ్చింది అన్నాడు వాచ్మెన్. అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. అవును, నీకు లేదా హోలీకి హాలిడే అన్నాడు రాహుల్. లేదు సార్, హాలిడే తీసుకుంటే 300 రూపాయలు జీతం కట్ చేస్తారు సార్. ఇంకా నాకు పిల్లలకు బువ్వక ఉండాలి కదా సార్. అందుకే ఒక్కరోజు కన్నా కూడా సెలవు తీసుకోను సార్. ఆదివారం కూడా ఎందుకు సెలవు ఇచ్చారా దేవుడా అనుకుంటాం సార్. ఆదివారం నాడు జీతం కూడా వస్తే మాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి అనుకుంటాం సార్ అన్నాడు వాచ్మెన్. ఆ మాటలు విన్న రాహుల్ తన టేబుల్ డ్రా ఓపెన్ చేసి 50,000 క్యాష్ తీసి, ఇది హోలీ పండగ నాడు నాతో కలిపి చేసుకుంటున్నందుకు నా తరఫున గిఫ్ట్ అని ఆ వాచ్మెన్ చేతిలో పెట్టాడు. అప్పుడే కాఫీ పట్టుకొచ్చిన ఈషా, నా లవ్ ఎప్పటికీ ఓడిపోదు అని మనసులో అనుకుంది. సార్, మీరు దేవుడు సార్ అన్నాడు. వద్దు, నన్ను 50,000 కోసం దేవుని చేయవద్దు అన్నాడు రాహుల్. వాచ్మెన్, ఈ డబ్బుతో ఏం చేస్తావు అంది ఈషా. అమ్మ, నా కూతురు 9 నెలల నుండి పురుడికి నా ఇంటికి వచ్చింది. ఆమె డెలివరీకి ఏదైనా అప్పు చేయాలి అనుకున్నా. ఇంకా ఆ అవసరం లేదమ్మా అంటూ ఏడ్చేశాడు. అవునా? అయితే ఇదిగో నా తరఫున మీ అమ్మాయికి పుట్టే బిడ్డకి బట్టలు కొను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక 50,000 తీసి ఇచ్చింది. అమ్మ, ఆ దేవుడు దేవత ఇద్దరూ కలిసి ఈరోజు నా కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చినట్లుగా ఉంది అంటూ ఏడ్చేశాడు. వద్దు పెద్దాయనా, నువ్వు ఏడ్చి మమ్మల్ని బాధ పెట్టకు. డ్యూటీ అవ్వగానే ఇంటికి హ్యాపీగా వెళ్ళి ఆనందంగా ఉండు అన్నారు. ఇద్దరికి నమస్కారం పెడుతూ, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సార్ అంటూ అక్కడి నుండి వాచ్మెన్ వెళ్ళిపోయాడు. ఇద్దరు గట్టిగా గాలి పీల్చుకొని, కాఫీ కూల్గా అయిపోతుందని లెట్స్ హ్యావ్ ఇట్ అంటూ కాఫీ కప్ రాహుల్కి అందించింది ఈషా. ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటే, ఎలా ఉంది కాఫీ అంది ఈషా. దేవత అమృతం చేతికి అందించినట్లు ఉంది. అబ్బో, మళ్ళీ తమలో ఉన్న కవి నిద్ర లేపకండి. అయితే నువ్వు చెప్పు, ఇందాక ఇచ్చిన ముద్దు ఎలా ఉందో చెప్పనా అంటూ రాహుల్ చైర్కి దగ్గరగా తన చైర్ లాగుకొని,
గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజ్ సిగరెట్ అండ్ జాక్ డానియల్ విస్కీ ఫ్లేవర్ బాగా తెలిసింది. అయినా నేను నీ సలైవా రుచి చూడాలి అనుకున్నాను, బట్ నువ్వు సిగరెట్ అండ్ మందు టేస్ట్ తెలిసేలా చేసావు అంటూ రాహుల్ చేతిలో కాఫీ కప్ తీసుకొని పక్కన పెట్టింది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్ అంటూ ఇద్దరూ మళ్ళీ వర్క్లో లీనమైపోయారు. అలా మరో 2 గంటలు గడిచాయి. దట్స్ ఆల్ డన్ అన్నాడు. రాహుల్, ఐఎమ్ టైర్డ్ అంది ఈషా అంటూ టేబుల్ మీద తల వాల్చుకొని కళ్ళు మూసుకుంది. రాహుల్ తన చైర్లో నుండి లేచి బాడీని బాగా స్ట్రెచ్ చేసుకున్నాడు. ఇంతలో వాచ్మెన్ పెట్టిన ఫుడ్ బ్యాగ్ ఎదురుగా కనిపించింది. ఫుడ్ బ్యాగ్ తీసుకొని తన లాంజ్లోకి వెళ్ళి తన ఫేస్ వాష్ చేసుకున్నాడు. ఫుడ్ను టేబుల్ మీద పెట్టి హాట్ బ్యాగ్లో ఉన్న ఫుడ్ని ప్లేట్స్లో సర్వ్ చేశాడు. తర్వాత ఈషా దగ్గరకు వెళ్ళి ఈషాను లేపి ఫుడ్ తిందాము రమ్మన్నాడు. నో రాహుల్, నువ్వు తిను, నేను పడుకుంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు లేపు, వస్తాను ప్లీజ్. ఈషా ప్లీజ్ కొంచెం తిను లే. నో రాహుల్ వద్దు, అట్లీస్ట్ నాకు కంపెనీ ఇవ్వు, బాగా ఆకలి వేస్తుంది. సరే పద అంటూ ఇద్దరూ లాంజ్లోకి వెళ్ళారు. రాహుల్ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నాడు. ఓకే, నువ్వు తింటూ ఉండు, నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను అంది. వెంటనే తన చున్నీ 2 వైపులా పట్టుకొని తన దగ్గరకు లాక్కున్నాడు. రాహుల్ అంటూ చున్నీని తన వైపు లాగుకునే ప్రయత్నం చేసింది, కానీ విఫలమైంది. రాహుల్ చున్నీని తన దగ్గరకు చుడుతూ ఈషాను తన దగ్గరగా లాక్కున్నాడు. దగ్గరకు రాగానే ఈషాను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. రాహుల్ అంటూ లేవటానికి ప్రయత్నం చేస్తుంటే వద్దు అంటూ సైగ చేసి ప్లీజ్ అంటూ బతిమలాడి కన్విన్స్ చేశాడు. తర్వాత చిన్న చిన్న ముద్దలు కలుపుతూ పప్పు టమాటో నాకు ఇష్టం, అందుకే ఫస్ట్ ముద్ద నీకు అంటూ ఒక ముద్ద పెట్టాడు. నేనేమైనా చిన్నపిల్లనా ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకొని తినిపిస్తున్నావు? ఓహో, ఇది నీ సన్నని నడుముకు కొంచెం కండ పట్టడానికి నెయ్యి పప్పు ముద్ద. అవునా, నాకే పెడుతున్నావు, నువ్వు తిను, తింటున్నా చూడు అంటూ 3-4 ముద్దలు తిన్నాడు. ఇంకో ముద్ద అన్నాడు. ఓహో వద్దు, ముద్ద తింటావా లేక ముద్దు తింటావా? ముద్దు వద్దులే, ముద్దే కావాలి. ఇంతలో బాత్టబ్లో వాటర్ నిండి పొర్లుతున్న సౌండ్ రావటంతో ఒక్కసారి ఆ ఊహలో నుండి బయటకు వచ్చాడు రాహుల్. మళ్ళీ డైరీ చదవడం మొదలుపెట్టాడు. అలా ఆ రోజు నువ్వు నాకు అన్నం తినిపించి అప్పుడు నీకు నా మీద ఒక బాధ్యత ఫీల్ అయ్యావు. అది కూడా లవ్వే, లస్ట్ కాదు. నీకు గుర్తుందో లేదో, మనం డిన్నర్ చేశాక నువ్వు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఫ్రిడ్జ్లో ఉన్న జాక్ డానియల్ బాటిల్స్ మొత్తం వంచేశావు. అక్కడే ఉన్న సిగరెట్ ప్యాకెట్స్ తీసి డస్ట్బిన్లో పడేసి ఇంకెప్పుడు వాటిని తాకను అని మాట ఇచ్చావు. నేను నిన్ను అడగలేదు డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అని, బట్ నాకు నచ్చలేదు అని నువ్వే తెలుసుకొని వాటిని వదిలేశావు. అదే ప్రేమ అంటే రాహుల్. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అప్పుడే చాలా దగ్గరగా వస్తావు, అప్పుడే దూరంగా వెళ్ళిపోతావు. ఎందుకు నీకు నాపై ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్? నెక్స్ట్ డే ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్, కానీ ఏమైందో తెలియదు, నువ్వు నాతో అస్సలు మాట్లాడలేదు. ఆ తర్వాత ఫాలోయింగ్ వీకెండ్ నో కాంటాక్ట్. సడన్గా మండే మార్నింగ్ ఈషా మ్యామ్ మిమ్మల్ని రాహుల్ సార్ తన క్యాబిన్కి రమ్మన్నారు అని మనీష్ వచ్చి చెప్పాడు. వెంటనే ఈషా రాహుల్ దగ్గరికి వెళ్ళింది. రాహుల్ క్యాబిన్ డోర్ తీసి రాహుల్ అనేలోపు ఈషా చేయి పట్టుకొని తన లాంజ్లోకి తీసుకువెళ్ళాడు. వాట్ హ్యాపెండ్? ఈ 3 days ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటుండగానే ఈషా పెదవులకు తన పెదవులను తాకించాడు. యూ వాంటెడ్ టు టెస్ట్ మై సలేవా? మళ్ళీ తన పెదాలను తాకించాడు. ఇంకా ఆ తాకిడి జరుగుతూనే ఉంది. అలా ఆ ముద్దుకు పట్టిన సమయం ఎవరూ గుర్తించలేనంత. సో డ్రింకింగ్, స్మోకింగ్ కన్నా కూడా నీ మాటలు, నీ ముద్దులే నాకు ఎక్కువ కిక్కిస్తున్నాయి అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. రాహుల్, ఫ్రమ్ దట్ డే వీఆర్ మోర్ దాన్ లవర్స్. ఇంకా మన ప్రపంచంలో నువ్వు నేను తప్ప ఎవరూ లేరని నీకు అర్థం కాలేదా? అంతా వదిలే. 5 months బ్యాక్ డూ యూ రిమెంబర్? April 5th నాకు జ్వరం అని ఒక కాల్ చేశాను. నీ బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో నుండి హఠాత్తుగా నా ఫామ్ హౌస్లో ప్రత్యక్షమయ్యావు. ఆ రోజు, ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేను అని మనసులో ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు రాహుల్. ఫుల్ బాయ్స్ అంతా కలిసి జోష్గా డీజే మ్యూజిక్తో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ రాహుల్కి ఆ పార్టీ ఏమీ కిక్కవ్వడం లేదు. బట్ అది తన బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ. ఇంకా 2 daysలో పెళ్ళి. అలాంటి పార్టీలో మామూలుగా అయితే రాహుల్ టచ్ చేయని బ్రాండ్ మందు, విందు ఉండదు. కానీ ఇప్పుడు రాహుల్కి ఇవేవీ నచ్చటం లేదు. ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని తన ఫోన్లో ఈషా ఫొటోస్ చూస్తూ ఉండిపోయాడు.
ఎవరో చెప్పినట్లు అనుకోకుండా ఈషా కాలింగ్ అని ఫోన్ మోగింది. ఇంకా రాహుల్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు అన్నాడు. ఏం చెప్పను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా పార్టీలో? పర్లేదు ఏదో. ఇంకా ఎంతసేపు ఉంటుంది పార్టీ? ఎందుకు? ఏమీ లేదు. చెప్పు, ఇంకా ఎంత టైం పడుతుంది? ముందు నువ్వు చెప్పు ఎందుకు? నేను మా ఫామ్ హౌస్కి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. సో రేపు ఆఫీస్కి రాలేను. అండ్ నా కార్ కూడా బ్రేక్ డౌన్ అయింది. నువ్వు వెళ్తూ ఉన్నావు కదా, అప్పుడు పికప్ చేసుకుంటావా? ఫీవరా? ఎవరైనా ఉన్నారా చూసుకోవడానికి? నువ్వు లైన్లో ఉండు. హే మనీష్. ఎస్ సార్. నేను అర్జెంట్ పని మీద బయటకి వెళ్తున్నా. ఫ్రెండ్స్ అడిగితే చెప్పు డైరెక్ట్గా వాడి పెళ్ళిలో కలుస్తానని. హే లిజన్, అంత అర్జెంట్గా రావక్కర్లేదు. ఫీవర్ ఎక్కువ లేదు. జస్ట్ సెండ్ మీ యువర్ లొకేషన్. టాబ్లెట్స్ ఉన్నాయా? డాడ్ పంపించారు, మెడిసిన్ ఇంకా ఫ్రూట్స్. ఓకే దెన్ ఐ విల్ బి దేర్. బాయ్. ఈషా పంపించిన లొకేషన్కి రాహుల్ చేరుకున్నాడు. అది మరో ఇంద్రభవనం. ఎత్తైన స్తంభాలు, ఎటు చూసినా మొక్కలతో ఎంతో అందంగా ఉంది. తన కార్ను పార్కింగ్లో పెట్టగానే, మ్యామ్ బ్యాక్ యార్డ్లో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి బెడ్రూమ్ నుండి బయటకు వెళ్ళండి. అక్కడే ఈషా మ్యామ్ ఉన్నారు. సారీ, నేను ఇక్కడ కుక్ని అంది ఒక 50 సంవత్సరాల వయసున్న ఆవిడ. ఆవిడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఆ అందమైన భవనం చూస్తూ బెడ్రూమ్ నుండి బయటకు వెళ్ళాడు. ఒక్కసారిగా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది స్వర్గమా అన్నట్లుగా ఎంతో అందంగా ఉంది. 4 పెద్ద పెద్ద స్తంభాల మధ్యలో ఒక అందమైన స్విమ్మింగ్ పూల్. ఆ పూల్లో నిండా తెల్లటి మల్లెపూల, వాటి మధ్యలో ముత్యాలు పొదిగిన స్విమ్ సూట్ వేసుకొని, తన పొడవైన కురులను ఒకవైపు వేసుకొని ఒక దేవకన్యలా నుంచుని ఉంది ఈషా. అక్కడక్కడ చిన్న చిన్న దీపాలు. వీటన్నిటికీ మధ్యలో ఒక చిన్న పర్వతం. దానిని మొత్తం లాన్ గ్రాస్ అండ్ మొక్కలతో అందంగా అలంకరించారు. వాట్ ఈస్ దిస్ ఈషా అంటూ తన చేతిలో ఉన్న జాకెట్ని నేలకు విసిరికొట్టాడు. ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కోపంగా అరిచాడు. హే రాహుల్, ఏదైనా ఉంటే వాటర్లోకి వచ్చి మాట్లాడు. అండ్ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎక్స్ట్రా షర్ట్ ఆర్ సూట్ లేదు. సో సేవ్ యువర్ సూట్. అక్కడ స్విమ్మింగ్ షర్ట్ ఉంది, కావాలంటే అది వేసుకొని రా అంది. వెయిట్, వచ్చి నీ పని చెబుతాను అంటూ తన కాళ్ళకు ఉన్న షూ తీశాడు. తర్వాత సాక్స్ కూడా తీసి రాహుల్ కోసం ఉంచిన స్విమ్మింగ్ షర్ట్ తీసుకొని ఎదురుగా ఉన్న చేంజింగ్ రూమ్లో మార్చుకొని వస్తూ స్విమ్మింగ్ పూల్లోకి దూకేశాడు. ఈషా, యు కాంట్ క్యాచ్ మీ అంటూ పూల్ ఒక కార్నర్కి వెళ్ళి రాహుల్ని రెచ్చగొట్టింది. వెయిట్, ఐఎమ్ కమింగ్ అంటూ ఈషా వైపు స్విమ్మింగ్ చేయసాగాడు. ఇద్దరూ ఏదో రేస్ పెట్టుకున్నట్లు డిఫరెంట్ స్టైల్స్లో స్విమ్మింగ్ చేస్తూ ఒకరిని ఒకరు 30 మినిట్స్ పాటు చేస్ చేసుకుంటూ ఉండిపోయారు. 30 మినిట్స్ గడిచాక స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్న పర్వతంపై కూర్చొని గోల్డ్ కలర్ ర్యాపర్లో ఉన్న చాక్లెట్ ఓపెన్ చేసి తింటూ, సారీ, బాగా కోపం తెప్పించానా అంది. ఇంతలో ఎక్కడికి మాయమైపోయింది అన్నట్లుగా వెతుకుతూ, ఇంతకన్నా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందా అంటూ తనకు కొంచెం దూరంగా పర్వతం డిజైన్లో ఉన్న లాన్ మీద కూర్చుని చాక్లెట్ తింటున్న ఈషాను చూశాడు. చాక్లెట్ కావాలా అని సైగ చేసింది. వాటర్లో స్లోగా స్విమ్ చేసుకుంటూ ఈషా దగ్గరకు వచ్చి తన తలను ఆడించాడు. ఓయ్, వాటర్ మీద పడుతున్నాయి అంది. మరి స్విమ్మింగ్ పూల్లో ఉంటే వాటర్ కాక ఏం మీద పడతాయి? చాక్లెట్ కావాలా, ఇవ్వనా అంది. ఊహు, వద్దు, నేనే తింటాను అంటూ ఆమె పెదవుల కింద అంటుకున్న చాక్లెట్ని తన పెదవులతో తీసుకున్నాడు. చెప్పు, ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంది. ఎక్కడా, ఏం సర్ప్రైజ్? స్విమ్మింగ్ పూల్ ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ మల్లెపూలు స్మెల్స్ గుడ్ అన్నాడు. అంటే నేను నా డ్రెస్? ఏ మాటకు ఆ మాట. స్విమ్ సూట్లో బాగా థిన్గా అనిపిస్తున్నావు. నథింగ్ ఇంట్రెస్టింగ్ అంటూ ఈషాను బాగా ఆట పట్టించాడు. ఏంటి నథింగ్ ఇంట్రెస్టింగ్ అంటావా నన్ను అంటూ ఒక్కసారిగా రాహుల్ పైన దూకేసింది ఈషా. ఇద్దరు నీళ్ళలో నుండి ఒకటిగా లేచి ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నారు. కానీ ఈషాను అప్పటికే తన కౌగిలిలో బందీగా చేసేశాడు రాహుల్. ఇంత అందం చూస్తూ ఇంకా ఎంతకాలం ఆగాలి ఈషా అన్నాడు. ఎవరాగమన్నారు అంది రాహుల్ని గట్టిగా హత్తుకొని. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరూ నీళ్ళలో మునిగిపోయారు. ఒకవైపు మల్లెల పరిమళం, మరోవైపు మత్తెక్కించే మగువ. ఇంకా వాళ్ళు చేసిన పనిని ప్రకృతికే వదిలేద్దాం. అలా కొంత సమయం గడిచింది. ఇంతలో ఇద్దరూ నీళ్ళలో నుండి బయటకు వచ్చారు. మళ్ళీ రాహుల్ ఈషా చెయ్యి పట్టుకోగానే, ఇంక చాలు పో అంది ఈషా. ఏంటి అప్పుడేనా అన్నాడు.
చాలు అంటే చాలు. ముందు ఆకలి వేస్తుంది. పద, వాటర్‌లో నుండి బయటకు పద అంది. ఓకే. ఓకే. వెయిట్ అని ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ ఒడ్డుకు చేరుకొని ఎదురుగా ఉన్న బాత్ టవల్స్‌ని చుట్టుకున్నారు. పూల్ నుండి బయటకు వస్తూనే ఈషా "వన్ మూమెంట్ వెయిట్ హియర్. ఐ విల్ బి రైట్ బ్యాక్" అంటూ బెడ్‌రూమ్‌కి వెళ్ళింది. ఇలా వెళ్ళిందో లేదో అలా చేతిలో ఒక చాకోలావా కేక్ పైన చిన్న చిన్న క్యాండిల్స్ వెలిగించి హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే టు యూ మై డియర్ రాహుల్ అంటూ పాడుతూ కేక్ రాహుల్ ఎదురుగా ఉంచింది. రాహుల్‌కి మాటలు కరువయ్యాయి. ఈషా ఏమి అనాలో తెలియటం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ బర్త్‌డే ఆఫ్ మై లైఫ్ అన్నాడు. ది బెస్ట్ సర్ప్రైజ్ అండ్ ది బెస్ట్ గిఫ్ట్ అన్నాడు. నేను ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదుగా అంది. పూల్లో నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కన్నా ఇంకా ప్రీషియస్ గిఫ్ట్ ఉంటుందా అన్నాడు. అందుకే నువ్వంటే పిచ్చి. నీ కోపం ఒక ముసుగు మాత్రమే రాహుల్. నువ్వు చెడ్డవాడిగా చూపించాలి అనుకుంటున్నావు. బట్ నా రాహుల్ నాకు మాత్రమే బాగా తెలుసు అంటూ రాహుల్ని గట్టిగా హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అంది. సో నా బర్త్డే మొత్తం ఇలా సర్ప్రైజ్ చేయాలని ముందే ప్లాన్ చేశావా? ఊహూ. ఊహూ. మరి నచ్చిందా సర్ప్రైజ్? అలా కాళ్ళు 2 వాటర్‌లో పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చున్నాడు. చాలా చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్. ఎలా పాజిబుల్ అయింది? అంటూ తను కట్టుకున్న బ్లాక్ బాత్ టవల్‌ను ఒక చేతితో పట్టుకొని, మరో చేతితో తడిగా నీళ్లు కారుతున్న జుట్టును వీపు వెనక నుండి తీసి కుడి భుజం మీదుగా ఎదురుకు వేసుకొని రాహుల్ ఒడిలో తల వాల్చి పడుకుంది. ఫ్యామిలీ అంతా తిరుపతికి వెళ్తున్నాం అని డాడీ కాల్ చేశారు. వెంటనే నీ బర్త్‌డేకి ఎలాంటి అడ్డు లేదనిపించింది. అందుకే డాడ్‌తో ఆఫీస్‌లో నేను చాలా బిజీ అని నాకు రావడం కుదరదు అని చెప్పాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. చిన్నప్పటి నుండి ఫ్యామిలీ అంతా ఫ్రీ టైమ్ దొరికితే వచ్చేస్తాం. అందరికీ కుదరకపోయినా నేను మాత్రం రెగ్యులర్‌గా వస్తూ ఉంటా. నాకు బాగా ఇష్టమైన వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తూ ఉంటాను. ఐ మీన్ మై ఫ్రెండ్స్. నీ ఇందాక నీకు కనిపించిన ఆవిడ లీల. ఇక్కడే పక్కన విలేజ్‌లో ఉంటుంది. ఇక్కడ అన్నీ ఆవిడ తన హస్బెండ్ భూషణ్ చూసుకుంటారు. కానీ నాకు ఈ అరేంజ్‌మెంట్స్‌కి వాళ్ళే హెల్ప్ చేశారు. మళ్ళీ మనం కాల్ చేసే వరకు రారు అంది. చెప్పు రాహుల్, నచ్చిందా సర్ప్రైజ్? అంతా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ కాలాన్ని ఇలా ఆపేస్తే బాగుండు అనిపిస్తుంది. నో నో, ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ మొమెంట్స్‌లో బ్రతకాలి. ఇంతకన్నా అందమైన మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయాలి అంది ఈషా. ఇంతకన్నా ఆనందమైన మూమెంట్స్ ఉంటాయా లైఫ్‌లో అన్నాడు రాహుల్. మనం మార్చుకునే దానిని బట్టి మన లైఫ్ మారుతుంది రాహుల్. నేను నీతో ఉన్నంత వరకు నీ లైఫ్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చడానికి ట్రై చేస్తూనే ఉంటాను అంది ఈషా. ఆమె మాటల్లో ఏదో తెలియని తియ్యదనం. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె తను అంతా తడిచి అక్కడక్కడ నీటి బిందువులు మెరుస్తున్నాయి. ఆమె మాటలు వింటూ ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే రాహుల్ మోము నుండి జారిన ఒక నీటి బిందువు ఆమె పెదవులపైన చేరింది. ఆ నీటి బిందువు రంగు లేక ఉండడంతో ఆ బిందువులో నుండి ఆమె పెదవులకు ఉన్న గులాబీ రంగు మాత్రమే రాహుల్‌కి కనిపించింది. ఆ వెన్నెల వెలుగులలో నల్లటి టవల్‌తో ఆమె తన అందాలను దాచుకుంది. వెంటనే అంతా బాగానే ఉంది. బట్ ఈ ఇయర్ రింగ్స్ నచ్చలేదు అంటూ తన పెదవులతో ఆమె చెవికి ఉన్న ఇయర్ రింగ్స్‌ని తీసేశాడు. రాహుల్ గాలి ఆమె చెవులను తాకగానే ఒక మైకం కమ్మినట్లు అయి తను ఒక చేతితో టవల్ పట్టుకోవడం వల్ల మరో చేతితో రాహుల్ జుట్టును గట్టిగా పట్టుకుంది ఈష. ఇయర్ రింగ్సే కాదు, ఈ నెక్ చైన్ కూడా నచ్చలేదు అంటూ ఆమె గుండెలను తాకుతున్న సన్నని మల్లెతీగ లాంటి చైన్ కూడా తన పెదవులతో తీసి పారేశాడు. ఇంకా ఈష తనని తాను సముదాయించుకోలేక రాహుల్ అంటూ రాహుల్ జుట్టును పట్టుకొని రాహుల్‌ను తనకు మరీ దగ్గరగా లాక్కుంది. ఇంకా ఒక్క నిమిషం సమయం కూడా వృధా చేయకుండా రాహుల్ ఈషాని ఎత్తుకొని బెడ్రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. రూమ్ అంతా నల్లటి చీకటి. ఓన్లీ బెడ్ మీద మాత్రమే ఏదో మినుగురు పురుగులు మెరుస్తున్నాయి అన్నట్లుగా చిన్న చిన్న 2 బెడ్ ల్యాంప్స్. ఈషాను మంచం మీద పడుకోబెట్టి తను కూడా ఆమె చింతకు చేరాడు. రాహుల్, చలి వేస్తుంది. ఏసీ ఆఫ్ చెయ్ అంది ఈష. రిమోట్ ఎక్కడా? అన్నాడు. అక్కడే ఉండాలి అంది. ఇంక రిమోట్ వెతికి టైం వేస్ట్ చేయలేక మంచం మీద ఉన్న క్విల్ట్‌ని ఇద్దరికీ కప్పాడు. ఇప్పుడు ఇంక ఏ డిస్టర్బ్స్ ఉండదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు. రాహుల్, చంపేస్తాను అంది. ఐ మీన్ పడుకోవచ్చు అంటూ ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. అలా కొంత సమయం గడిచింది. ఈష గాఢంగా నిద్రపోతుంది. రాహుల్ మాత్రం ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి లేచి ఎదురుగా ఈష రాహుల్ కోసం కొన్న బట్టలు ఉంచింది. అందులో నుండి కెల్విన్ కెవిన్ బ్లాక్ ట్రాక్
ప్యాంట్ వేసుకున్నాడు. అలా నడుస్తూ కిచెన్లోకి వెళ్ళాడు. ఎదురుగా పిజ్జా కనిపించింది. ఓవెన్లో వేడి చేసి కాఫీ కలిపి బెడ్ మీదకి తీసుకువచ్చి ఈషా గెటప్ అంటూ ఈషాను లేపాడు. ఈషా దుప్పటి చుట్టుకొని సిగ్గుపడుతూ ముందు ఆ లైట్స్ ఆఫ్ చేయి అంది. బర్త్డే బాయ్తో అంత హార్ష్గా డీల్ చేస్తావా అన్నాడు. ఓకే అయితే లైట్స్ ఉంచుకో అని బెడ్ పక్కన ఉన్న చెస్ట్ ఆఫ్ డ్రాను ఒక చేత్తో లాగి అందులో వెతికి ఒక బ్లాక్ స్పెక్టీని తీసి దుప్పటిలో దూరి వేసుకుంది. ఇద్దరు నవ్వుకొని స్మెల్స్ గుడ్. ఏంటి పిజ్జా? వావ్ అంది ఈషా. లెట్స్ హ్యావ్ ఇట్ అంటూ ఇద్దరు పిజ్జా తింటూ కాఫీ చీర్స్ కొట్టుకున్నారు. పిజ్జా తిన్నాక ప్లేట్స్ తీయటానికి ఈషా బెడ్ దిగి ఆ అబ్బా మై లెగ్స్ ఆర్ హర్టింగ్ అంది. వెంటనే ఒక్క దూకులో బెడ్ నుండి దిగి ఈషా చేతిలో ప్లేట్ తీసుకొని ఆమెను బెడ్ మీదకు గెంటాడు. వాట్ అంటూ సిగ్గుపడుతూ ఈషా చేతికి అందిన బెడ్షీట్ను కప్పుకుంది. బ్లాక్ స్పెక్టీ అండ్ బ్లాక్ బాక్సర్లో చూసి మళ్ళీ మతిపోయిందా అంది సిగ్గుతో బెడ్ను తన మీదికి లాక్కుంటూ. అవును నువ్వు కరెక్ట్గా చెప్పావు అంటూ బెడ్ మీద కూర్చొని ఆమె కాళ్ళను అతను ఒడిలో పెట్టుకొని నెమ్మదిగా ఒత్తాడు. రాహుల్ ఏంటిది నువ్వు నాకు కాళ్ళు పట్టడం అంటూ ఆమె కాళ్ళను వెనక్కి తీసుకోబోయింది. కానీ రాహుల్ పట్టు వదలని విక్రమార్కుడిలా గట్టిగా పట్టుకొని కదిలితే టికిల్స్ పెడతాను అన్నాడు క్యూట్గా. ఇంకా ఏమీ చేయలేక తాను చూస్తోంది. నిజమా కల అన్నట్లుగా రాహుల్ను చూస్తూ ఉంది. నేను నా సీతకి అప్పుడప్పుడు ఇలాగే కాళ్ళు పట్టేవాడిని. చాలాసేపు అలా కాళ్ళు పడుతూ ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం అన్నాడు. అవునా ఇంతకీ ఎవరు ఈ సీత అంది ఈషా. సీత మై మామ్ మై ఫస్ట్ లవ్ సచ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ అన్నాడు. తెలుసా నేను డ్రింక్ అండ్ స్మోక్కి అడిక్ట్ అయిపోయానని నాతో 4 ఇయర్స్గా మాట్లాడడం మానేసింది. నేను అప్పటి నుండి విడిగా ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాను. బట్ లాస్ట్ 6 మంత్స్ నుండి మళ్ళీ మాట్లాడుతుంది. అంతా నీ వల్లే ఈషా అన్నాడు. నిజంగానా? థ్యాంక్స్. నా వల్ల నువ్వు మీ మమ్మీ మళ్ళీ కలిశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ అంది. అంతేకాదు నీ గురించి అడుగుతూనే ఉంటున్నారు. నా గురించా? నీ గురించా అంటే నీ గురించి కాదు. నా లైఫ్లోకి ఎవరో రావటం వల్ల నేను డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ మానేశాను అని గెస్ చేస్తున్నారు. కానీ నేను నా అలవాట్లు మార్చుకుంది నా హెల్త్ గురించి. కానీ ఒక అమ్మాయి గురించి కాదు అని నా సీతకు తెలియదు అన్నాడు. అవునా అంటూ స్లోగా రాహుల్ హెయిర్లోకి చేయి పెట్టి దెన్ నెవర్ కిస్ మీ అంటూ రాహుల్ పెదవులపైన తన పెదవులను ఉంచింది. ఇంకా అలా ఆ రాత్రి గడిచింది. మార్నింగ్ 9 పూజ గదిలో దేవుడు గంట కొట్టిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇంట్లో ఉన్నాను అనుకుంటూ నిద్రలేచాడు. లేచి నడుచుకుంటూ గంట వినిపిస్తున్న వైపు వెళ్ళాడు. పూజ గదిలో పూజ చేస్తున్న ఈషాను చూసి ఆశ్చర్యపోయాడు. పూజ ముగించుకొని హారతి పట్టుకొని రాహుల్ దగ్గరకు వచ్చి కళ్ళతోటి హారతి తీసుకోమని ఈషా సైగ చేసింది. ఆశ్చర్యంగా చూస్తున్న రాహుల్తో హ్యాపీ బర్త్డే డియర్. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ తప్పదు. నేను కూడా మనిషినే కదా, అప్పుడప్పుడు నేను దేవుణ్ణి కాక పడుతూ ఉంటాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నీ బర్త్డే కదా, అందుకే పూజ చేశాను. త్వరగా రెడీ అవ్వు అంటూ ఒక టవల్ ఇచ్చి స్నానానికి వెళ్ళమని పంపించింది. రాహుల్ స్నానం చేసి వచ్చేసరికి తన కోసం ఒక అర్మానీ బ్రాండ్ న్యూ బ్లాక్ సూట్ రెడీ చేసి ఉంచింది. ఈషా వచ్చిన బ్లాక్ సూట్ వేసుకొని రెడీ అయ్యి ఈషా కళ్ళ ముందుకు వచ్చాడు. రాహుల్ రాగానే రాహుల్ని చూసి గట్టిగా హగ్ చేసుకొని యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ అంటూ నుదుటిపైన ముద్దు పెట్టి హౌ అ వండర్ఫుల్ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలి రాహుల్ నువ్వు